నుంచి వస్తున్నటువంటి మాట. రత్నకుమార్ మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ మహిళలను అవమానపరిచేలా మత ప్రబోధకులు అని చెప్పుకునేవారు మాట్లాడడం సిగ్గుచేటన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. విదేశాలు రెచ్చగొట్టేలా మహిళల ఆత్మాభిమానం దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని సమాజం ముందు నిలబెట్టి ఎండగట్టిన రాజ్న్యూస్ కి అభినందనలు తెలియజేసిన పరిస్థితి. ఉభయ తెలుగు రాష్ట్రాల మహిళలు ఈ చర్యను ఖండిస్తూ ఫిర్యాదు చేస్తున్న తీరు మహిళలని చులకనగా చూసేవారికి చెంపపెట్టు లాంటిదన్నారు బండి సంజయ్. ఇదంతా జరుగుతున్నా కూడా మీరు చెప్పినట్టుగా శాలెన్ రాజు ఇప్పటివరకు స్పందించలేదు. ఈ వ్యాఖ్యల్ని వెనుకకు తీసుకొని పరిస్థితిని ఏ విధంగా చూడాలి, మహిళలు ఏమంటున్నారు? తను ఇప్పటి వరకు రియాక్ట్ అవ్వకపోవడానికి సంబంధించి ఇది ఖచ్చితంగా మహిళా లోకాన్ని అవమానించడానికి కొనసాగింపుగానే భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అది ఆయన ఇందులో కొంతమంది రకరకాల కాంటెక్స్ట్లను ప్రయోగిస్తూ ఉన్నప్పటికీ ఆయన అన్నటువంటి కాంటెక్స్ట్ అనేది వేరు. ఆయన అన్నటువంటి కాంటెక్స్ట్ మరొక కాంటెక్స్ట్ లో ఆయన మాటలు మాట్లాడారని రకరకాల దాన్ని చేసినటువంటి తప్పును కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మాట్లాడినటువంటి మాటల్లో మాత్రం చాలా స్పష్టంగా ఆయన క్లియర్ గా ఉపయోగించినటువంటి పదప్రయోగం అనేది బల్లెపూలు పెట్టుకోవడానికి వాళ్ళు బజారులో ఇష్టాను పిచ్చి పిచ్చిగా తిరిగే వాళ్ళు కాదు, బజారు సంబంధమైనటువంటి మనుషులు కాదు అనేటువంటి విషయాన్ని కేవలం మల్లెపూలు పెట్టుకుంటేనే వాళ్ళు బజారు పరమైనటువంటి వ్యక్తులు, లోకపరమైనటువంటి వ్యక్తులు, పిచ్చి పిచ్చి వేషాలు వేసేవాళ్ళు కాదు అనేటువంటి మాట్లాడినటువంటి మాటలు అనేవి తప్పు అనేది కనీస అవగాహన ఉండి తను మాట్లాడినటువంటి మాటల మీద కనీస అవగాహన ఉన్నటువంటి ఏ వ్యక్తులకైనా సరే చాలా స్పష్టంగా తెలుస్తుంది ఆయన తప్పు మాట్లాడారన్న విషయం. సో దీని మీద ప్రతి ఒక్కళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. అలాగే ఈ విషయాన్ని ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అవసరం ఆసన్నమైనటువంటి నేపథ్యంలోనే రాజ్న్యూస్ వరుస కథనాలను ప్రసారం చేసింది. పూర్తిగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆ ప్రధానమైనటువంటి నేతలు రియాక్ట్ అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కదిలి దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామనేటువంటి విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేసే విధంగా రియాక్ట్ అయిన తర్వాత కూడా ఆయన సైడ్ నుంచి ఎటువంటి రియాక్షన్ అనేది లేకపోవడం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. ఆయన సైడ్ నుంచి రియాక్షన్ లేకపోవడమే కాకుండా ఆయన ఎవరైతే ఆయనను వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తుల మీద కూడా నెటిజన్స్ రూపంలో కొంతమందిని రియాక్ట్ చేయించే విధంగా అది కామెంట్స్ రూపంలో కావచ్చు, సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా కావచ్చు, లేకపోతే రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో కొన్ని పోస్టులు పెట్టించు ఈ రకమైనటువంటి వ్యవహారంతో ఆయన తను చేసినటువంటి కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూనే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలకు ఆయన తను చేసింది రైట్ అనే భావిస్తున్నారా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్కు తలెత్తేలాగా ప్రస్తుతం ఆయన బిహేవ్ చేస్తున్నాడనే చెప్పాలి. సో దీని మీద ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలనేది మహిళలకు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మహిళలందరూ కూడా కోరుకుంటూనే ఉన్నారు. అయితే ఇక ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో చాలా కీలకంగా ఎప్పుడైతే మహిళలను కించపరుస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారో ఈ వ్యాఖ్యలకు సంబంధించి కూడా స్వయంగా ఆయన వర్గంకు సంబంధించి ఆయన ఏదైతే ఒక పాస్టర్ గా ఉండి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగిందో కేవలం ఆయన ఉన్నటువంటి క్రైస్తవ మత పెద్దలతో మాత్రమే కాకుండా క్రైస్తవ మత పెద్దలు, ఇతర మత పెద్దలు స్వయంగా వాళ్లే దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కనీస అవగాహన కలిగి ఉన్నటువంటి చాలా మంది మత ప్రబోధకులందరూ కూడా చెప్తున్నటువంటి మాట వాస్తవానికి కొన్ని క్రైస్తవులలో సైతం పండుగలు అనేవి వస్తూ ఉంటాయి. పండుగలు వచ్చినప్పుడు ఖచ్చితంగా కొత్త బట్టలు ధరిస్తూ ఉంటారు. ధరించిన తర్వాత వాళ్ళు కూడా అలంకరణ చేసుకొని చర్చిలకు వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళు చాలా ఆత్మీయంగా ఆ రోజు గడిపి కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతూ ఉంటారు. సో ఇందులో వాళ్ళు అలంకరించుకొని రావటం అనే దానికి సంబంధించి అది వాళ్ళు వ్యక్తిగతంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క వస్త్రాధారణను కూడా కించపరిచే విధంగా ఎటువంటి వ్యాఖ్యలు అనేవి చేయడానికి వీల్లేదు. అది ఎవరి ఇష్టానుసారంగా భక్తిభావం అనేది మనసులో ఉండాలి కానీ వేషధారణను చూసి భక్తిని మెన్షన్ చేయటము, మల్లెపూలు పెట్టుకుంటే ఈ రకమైనటువంటి ఆలోచనలు చేయటం అనేది తప్పు అనేది ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నట్టు మాట. ఇది కేవలం వాళ్ళు స్వయంగా ఆ వర్గం నుంచి ఎదురవుతున్నటువంటి విమర్శలు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.